మాదిగ జాతి అగ్నికెరటం మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు నాగరాజు మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోరా ఉద్యమం ప్రారంభించి నేటికి 30 సంవత్సరాలలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆదివారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో వార్షికోత్సవ సభను నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రుద్రపోగు నాగరాజు మాదిగ గారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పెద్ద ఎత్తున మాదిగలు రక్తనైనా చిందిస్తాం, ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం, జై మందకృష్ణ మాదిగ వర్ధిల్లాలి, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్పిఎస్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు కొడవటి అశోక్ మాదిగ అధ్యక్షత వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి వక్తలు మాట్లాడుతూ 1994 ముందు మాదిగలు కనీసం తమ కులం పేరు చెప్పుకోవడానికి కూడా ఆత్మన్యూన్యతా భావంతో భయపడేవారని, ఈ సమాజం మాదిగలను అంటరాని వారిగా చూస్తూ చదువుకు, మనుషులకు, సహజ వనరులకు దూరంగా పెట్టిందని, అత్యంత ఘోరంగా అవమానించి అణచి వేచిందని పేర్కొన్నారు. ఈ అవమానాల నుండి, ఈ దోపిడీదారుల నుండి తమను తాము కాపాడుకునే విధంగా తయారామని అన్నారు. పలనాడు జిల్లాలోనే ముందు వరుసలో ఉండాలి అంటే ప్రతి మాదిగ పల్లెలోకి కూడా ఈ సంఘాన్ని పంపాల్సినటువంటి బాధ్యత ఉందని నేను గుర్తు చేస్తూ, ఈ నేపథ్యంలోనే జూలై 7వ తారీఖు మన అందరి అభిమాన నాయకుడు, పీడిత ప్రజల కోసం ఒక గొంతుకై ప్రశ్నించినటువంటి, ఉదయించినటువంటి సూర్యుడు మందకృష్ణ మాదిగన్న పుట్టినరోజు కూడా జూలై 7వ తారీఖు. ఈ 2 రోజుల్ని పురస్కరించుకొని మాదిగ జాతి మొత్తం కూడా ఒక పండగలాగా జూలై 7ను జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలోనే తమ్ముడు చాలా గొప్పగా చెప్పి ఎంఆర్పిఎస్ గురించి, ఈ 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ అనే సంఘం ఈ సమాజానికి ఏం చేసింది, మీ కులానికి మీరేం చేసుకున్నారనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. సంఘం 30 ఏళ్ల పాటు చెప్పు చెదరలేదంటేనే ఆ సంఘం ఎంత బలమైన పునాదిని నిర్మించుకుందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. 30 ఏళ్ళు ఈ సంఘం నిలబడ్డదంటే మీలాంటి ఏమీ ఆశించకుండా, నిజానికి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇచ్చి ముందు పోపించి జనాన్ని తీసుకొచ్చుకుంటారు. మనం ఇక్కడ 30 మంది ఉన్నా 40 మంది ఉన్నా కానీ ఎవరు ₹1 ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. ఎందుకంటే మనది ఆకలి పోరాటం, దగాపడిన గుండె చొప్పుల పోరాటం. కాబట్టి మనం ఏమి ఆశించి ఇక్కడికి రాలేదు. ఈ జాతిని బాగు చేయాలి, ఈ జాతిని విముక్తి వైపు నడిపించాలి, నా బిడ్డల భవిష్యత్తు అన్నా బాగుండాలి అనే కోణంలో మనందరం ఇక్కడికి వచ్చింది. కాబట్టి నా మాదిగ జాతి యువకుల్ని, కుల పెద్దల్ని నేను ఒకటే అడుగుతాను, ఈ గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బెల్లంకొండ మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి బెల్లంకొండ మాదిగల ఐక్యత, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, జై మాదిగ, జై మాదిగ, గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.